ఎందరో అతిరథ మహారథులు విచ్చేసిన ఈ సభకు స్వాగతం, సుస్వాగతం. నా పేరు కే ఆద్యశ్రీ. నేను 6వ తరగతి చదువుతున్నాను. ప్రసన్న భారతి స్కూల్ నుండి వచ్చాను. నేను ఇప్పుడు స్త్రీ జాతి జాగృతం కోసం నాన్న చెప్పిన కొన్ని మాటలు చెప్పబోతున్నాను. ఓ మానవ, కర్ణభేది బ్రద్దలవుతుందేమో అన్నంతగా ఉన్నాయి కదరా ఈ శబ్దాలు అనుకున్నాను. కానీ భలా ఏమున్నాయిరా మానవ ఈ వేడుకలు. ఈనాటి విద్యార్థుల మోతబరువు విరామములాగా ఉన్నది కదరా. ఇక్కడ వినోదంతో పాటు విజ్ఞానం సైతం అవలీలగా నేర్చుకుందురు. విద్యార్థుల ప్రతిభను గుర్తించి సత్కరించి ప్రోత్సహించే ఇలాంటి కార్యక్రమాలు ఏటేటా జరగాలని, అందులో నేను ఉండాలని నా చిన్న ఆకాంక్ష. నేను ఎవరిని అని మీకు సందేహము రాలేదా? ధర్మపురి రక్షకుడైన యమధర్మరాజు పుత్రికను, ఆద్యను. నేను కలియుగ వెంకటేశ్వరుని దర్శనానికై ఇటుగా వస్తూ ఈ ఆనంద కోలాహలానికి ఆకర్షితురాలనై ఇటుగా వచ్చాను. మరి ఆ త్రిలోక సంచారి అయిన నారద మునులు వారు నాకొక వింత దృశ్య పరికరాన్ని ఇచ్చారు. ఇందులో ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, మరి ఇంకెన్నో దృశ్యాలు నన్ను కలవరపరిచాయి. నన్ను కలవరపరిచింది దిశ, దిగ్భ్రాంతికి గురి చేసింది నిర్భయ. ఒక ఆడపిల్లనైన నేను సైతం మాట పెగల్చలేనన్ని, పెదవి దాటలేనన్ని ఎన్నని చెప్పను. నేను ఈ భూలోకానికి వస్తున్నానని మా తండ్రి యమధర్మరాజు నాకు కొన్ని సూచనలు ఇచ్చారు. కలి ప్రభావము చేత మనిషి మృగమైనప్పుడు ఇక్కడ తాకితే ఆశీర్వాదమని, ఇక్కడ తాకితే చేయుత అని, ఇక్కడ తాకితే ప్రోత్సాహమని, ఇక్కడ తాకితే చెడు స్పర్శ అని, ఇక్కడ తాకితే అస్సలు మంచి స్పర్శ కాదని చెప్పారు. ధర్మ విచక్షణ విన్న ఆ క్షణం నీవు 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 అబలవు కాదు, సబల. నీలోని ఆక్రోశాన్ని, ఆవేదనను దుర్గవై, చండివై, శక్తివై, మహాకాళివై ఆ నడిడిలోని నరకాసుని తీసేయమన్నారు. ఆడదే. నిన్ను మోసే భూమాత ఆడదే. నిన్ను కన్న తల్లి ఆడదే. నువ్వు కన్న చిట్టి తల్లి ఆడదే. 100 మంది కౌరవులు, వేలాది మంది సైనికులు అంతమందించడానికి కారణమైన ద్రౌపది మాత ఆడదే. ఆ దశకంఠుని అంతమందించడానికి కారణమైన సీతమ్మ తల్లి ఆడదే. మా తండ్రి యమధర్మరాజుతో పోరాడి పతి ప్రాణాన్ని దక్కించుకున్న సావిత్రి మాత ఆడదే. ఈ వేదిక సాక్షిగా మా తండ్రి యమధర్మరాజు అట్టి వారిని నిరీక్షింపడు. యస్మిన్ యదా వర్తితవ్యయో మనుష్యః తస్మిన్ తదా వర్తితవ్యం సధర్మ. ఎవరు మనతో ఎలా ప్రవర్తిస్తే వాళ్ళతో మనం అలానే ప్రవర్తించాలి. అది ధర్మం, అదే ధర్మం. ఎందుకు ఆడదంటే అంత చిన్న చూపు? అనువంత ఉన్న నీటి బిందువును నిలువెత్తు మనిషిని చేసినందుక, లేక అణుశక్తితో అనంతాన్ని జయించినందుక, లేక అనంతమైన జగత్తును మన కళ్ళ ముందుకు, కాళ్ళ ముందుకు తెచ్చినందుక? ఎందుకు? అమ్మను మనలో ఎంతమంది గౌరవిస్తున్నాం, ఆదరిస్తున్నాం? అంతెందుకు ఒక స్త్రీగా స్త్రీ శక్తిని మనం గుర్తిస్తున్నామా అసలు? ఇలాంటి విలువల సేకరణకు ఇలాంటి సభలు, సమావేశాలు మన సమాజానికి ఎంతో అవసరం సుమా. నాకు ఈ సదవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. ఏ ఊరు నుంచి వచ్చావమ్మా నువ్వు? ఏ ఊరు నుంచి? మీది ఏ పూరి? నారీసెల్ నుంచి నారీసెల్ డైరెక్టర్గా ఉన్న డాక్టర్ గిరిజా మేడం గారు ప్లీజ్. ఇందాక అమ్మ యమపూర్ నుంచి వచ్చి నారీసెల్ గురించి ఏవేవో చెప్పింది మేడం. వెరీ నైస్ మా, చాలా బాగా చెప్పారు.
వెరీ నైస్. సో ఇంపాక్ట్ ఇంటర్నేషనల్లో ఉమెన్కి కూడా ఒక చోటు ఉంది, ఒక ప్లేస్ ఉంది. ఉమెన్ని కూడా రికగ్నైజ్ చేయడం జరిగింది, ఉమెన్ ప్రాబ్లమ్స్కి కూడా ఒక ప్లేస్ ఇవ్వడం జరిగింది. సో నేను రీజనల్ డైరెక్టర్ ఫర్ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఫర్ నారీ సెల్ ఫ్రమ్ రీజన్ 14 అంటే తిరుపతి, కడప, నెల్లూరు, ఇలా రాయచోటి, ఇలా అన్ని డిస్ట్రిక్ట్స్కి కలిపి నేను రీజనల్ డైరెక్టర్ ఫర్ నారీ సెల్. ఇక్కడ ఏం యాక్టివిటీస్ జరుగుతాయి, ఉమెన్కి మాత్రమే అర్థమవుతుంది. సో మెన్ మీ బెటర్ హాఫ్కి మీరు చెప్పుకోవచ్చు. ఏంటంటే ఇక్కడ ఏమేమి యాక్టివిటీస్ జరుగుతాయంటే ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్, అంటే డబ్బులు ఎలా సంపాదించుకోవాలి, సంపాదించుకునే మార్గము, ఒకవేళ మీకేదైనా ఉంటే ఆడ దాన్ని పబ్లిష్ చెప్పే ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది, ఫేస్బుక్ గ్రూప్ ఉంది. అలాగే మెంటల్ అండ్ ఫిజికల్ వెల్బీయింగ్ కూడా ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. అండ్ గుడ్ టచ్, బ్యాడ్ టచ్, సేఫ్టీ అంటే ఉమెన్ సేఫ్టీకి రీసెంట్గా బాల సురక్ష ప్రోగ్రాం జరిగింది. సో అందులో ఏంటంటే పిల్లలకి ఎలా అంటే గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అద్భుతమైన ప్రోగ్రాం జరిగింది. కేవలం 499 రూపీస్కి ఇంక్లూడింగ్ సర్టిఫికేషన్, జూమ్ ఛార్జెస్కి మాత్రమే. ఇట్ ఈస్ నాట్ ద అమౌంట్, ఇట్ ఈజ్ ఫర్ ద ప్లాట్ఫామ్ ఫీ యు ఆర్ పేయింగ్. అండ్ 5 స్కూల్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకు, అంటే ఎవరైతే నేర్చుకున్నారో అందులో, అంటే మనకు అంతా తెలుసు అనుకుంటూ ఉంటాము, బట్ యాక్చువల్లీ ఏం తెలియదు. ఇంక్లూడింగ్ మీ డాక్టర్, యూ కెన్ థింక్ షీ నోస్ ఎవ్రీథింగ్. నాకు తెలియదు. దాంట్లో ప్రోగ్రాంలో నేను వినిన తర్వాత నాకు అర్థమైంది ఏమంటే గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనేది పిల్లలకి అది తెలియకుండానే మనం ఎలా చెప్పాలి అనేది. సో దీంట్లో ట్రైన్ అయ్యారు. 5 స్కూల్స్కి చెప్పడం కూడా జరిగింది అందులో. అండ్ దీంట్లో అంటే ఇంకా మిగతా ప్రోగ్రామ్స్ కూడా ఇయర్లీ 5 ఉంటుంది. మీరు ఎవరైతే దీంట్లో జాయిన్ అవ్వాలనుకున్నారో దీంట్లో యూ కెన్ ఓపెన్ ద గ్రూప్ NAARI నారీ సెల్, ఫేస్బుక్లో ఉంది. ప్లీజ్ నోట్ ఇట్ డౌన్, NAARI నారీ సెల్. సో దీన్ని మీరు ఓపెన్ చేయండి. అండ్ యూ కెన్ నోట్ మై నంబర్ ఆల్సో, 8096061626. You can keep a message to me. I will send the link also. Please note the number 8096061626. So all 6 are there. 8096061626. So this is my number. And once again I am repeating, NAARI Nari Cell. Meer NARI ante veredi vastundi. So I am stressing upon it is AA. So join to that group and you will see miracles happening in impact without a fee. Thank you so much. Thank you so much. Thank you, sir. Thank you so much. Happy morning to all. Happy morning. మన వాల్యూస్ మనకందరికీ తెలుసు కదా. మనము ఏ స్థాయిలో ఉన్నాము అనేదాన్ని మన చుట్టుపక్కల మన స్థితి ఎప్పుడు గుర్తించదు. ఎందుకంటే మన ప్రవర్తన మన వాల్యూస్ని ప్రతిబింబిస్తుంది. ఒకసారి ఒక కథతో మనము దీనికి ఎగ్జాంపుల్ చూద్దామా. అనగనగా ఒక తండ్రిని ఒక కొడుకు అడిగాడు, నా వాల్యూ ఎంత అని. అప్పుడు మంచి ప్రశ్న అడిగావు, దీనికి నేను సమాధానం చెప్తాను. అయితే నువ్వు ఒక రంగురాయి తీసుకో, పెబల్. దాన్ని తీసుకొని నువ్వు ఈ పెబల్ని తీసుకొని ఫస్ట్ మార్కెట్కి వెళ్ళి అక్కడ ఆ పెబల్ ఎంత అని అడుగుతారు. అప్పుడు ఏమి చెప్పద్దు, నీ 2000 చూపించు అంటారు. అప్పుడు ఆ మార్కెట్కి వెళ్తే 2 రూపాయల పెబల్ ఇట్లా చూపిస్తే 200. అవును, అక్కడ వచ్చిన షాప్ కీపర్స్ అంతా ఇది 200 ఖచ్చితంగా నేను పే చేస్తానంటాడు. అప్పుడు ఈ కుర్రాడు మళ్ళా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి తను 200 పే చేయడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్తారు. అప్పుడు ఈ రాయిని తీసుకొని మళ్ళీ మ్యూజియంకి వెళ్తాడు ఈ కుర్రాడు. అప్పుడు దాన్ని అక్కడ పెట్టినప్పుడు ఎదురుగా పోయేవాళ్ళు దీని వెలంత అంటే 2000 చూపిస్తాడు. అప్పుడు ఈ రాయి 20,000 అని అడుగుతాడు. అందుకు 20,000 ఒక 2 రూపాయల రాయి 200 20,000 అయిపోతే ఇప్పుడు జ్యువెల్ షాప్కి వెళ్తాడు ఈ కుర్రాడు. అప్పుడు అక్కడ దాన్ని వెళ్ళంతా అని అడిగితే
2000 చూపించినప్పుడు ఇది 2 లక్షల, నేను ఖచ్చితంగా పే చేయడానికి సిద్ధంగా ఉన్నాను అంటాడు. దీన్ని బట్టి మన వాల్యూస్ అనేవి స్థలాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి మారవు, మనలో ఉండే వ్యక్తిత్వాన్ని బట్టి మారుతాయి. ఒకసారి ఈ తామర పువ్వు అందరికీ తెలుసు, కలువ పువ్వు, ఇది ఎక్కడ పెరుగుతుంది? బుడదగుంటలో. అంటే మనము ఎక్కడున్నామని అసలు ఎక్కడున్నామనే దాన్ని అసలు కేరే చేయకూడదు. మన ప్రవర్తన, మన వ్యక్తిత్వం ఎలాంటిదో మనం కేర్ చేసుకోవాలి. ఇంకా చూడాలంటే ఈ రోజ్ ఫ్లవర్ ఉంటుంది. రోజ్ ఫ్లవరు ఎక్కడ పెరుగుతుంది? ముళ్ళ చెట్లలో. కానీ రోజ్ ఫ్లవర్ పూయక ముందు ఆ చెట్టుకి అలాంటి అందం ఉందా? లేదు. ఎందుకంటే అది ముళ్ళ చెట్టు కాబట్టి. ఒకసారి అది పెరిగిన తర్వాత, ఒక పువ్వు పూసిన తర్వాత దాని యొక్క వ్యక్తిత్వం అనేది పెరుగుతుంది. అది దేవుడి చెంతకు చేరుతుంది. ఒకసారి మీరంతా మనల్ని ఎవరో ఒకరు గౌరవించాల్సిన అవసరం లేదు, మనల్ని మనము గౌరవించుకోవాలి. ఒకసారి మీరంతా ఇలా రైట్ హ్యాండ్ పెట్టండి, ఇటు తిప్పుకోండి, ఇలా భుజం మీద వేసుకోండి. మనల్ని మనము ఎప్పుడు గౌరవించుకోవాలి. ఒకసారి మనందరి కోసం క్లాప్స్ కొడదామా? 1 2 1 2 3 1 2 1 2 3 1 2 1 2 3. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినటువంటి రాజశేఖర్ సార్కి థ్యాంక్ యూ సార్. మళ్ళీ ఒకసారి ఆ క్లాప్స్ కొట్టించవా? జేడీ సార్ వచ్చినప్పుడు కూడా నేర్చుకుంటారేమో. 1 2 1 2 3 1 2 1 2 3 1 2 1 2 3. థ్యాంక్ యూ సార్.